अस्सलाम वालेकुम చాలా గ్యాప్ వచ్చింది 2 నెలలు గ్యాప్ వచ్చింది సాయిబులా వంటలకు మీరంతా బాగుండాలని అల్లాహ్తో కోరుకుంటున్నాను మీ క్షేమమే నా క్షేమము నేను కూడా క్షేమంగా ఉండాను ఈ రోజు సాయిబులా వంటల్లో గులాబ్ జామున్ చేస్తున్నాను 20,000 సబ్స్క్రైబర్లు వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది మీరంతా నాకు నా ఫ్యామిలీ మాదిరి నాకు సబ్స్క్రైబ్ కొట్టినారు లైక్ చేసినారు చాలా సంతోషంగా ఉందమ్మా మీరు వంటలు చేయమనేది కూడా నేను అన్నీ చూస్తున్నాను చేసి మీకు చూపిస్తాను చూడండి 160 గ్రాములు ఉన్నాయి గులాబ్ జాములు 2 ప్యాకెట్లు తీసుకున్నా 50 గ్రాములు గోడంబి కిలో చక్కెర ఇలాచి ముక్కలు 5 తీసుకున్నా ఇది పౌడర్ చేయాలా ఇది వేయము ఇది పౌడర్ వేసేది వేసుకున్నాము 1/2 లీటర్ పాలు దానికి సరిపోయినంత నెయ్యి ఈ నెయ్యి కూడా హై బటన్లో తీసి పెట్టినాను చూడండి చూసుకునండి మీరు నెయ్యి ఎట్లా తయారు చేయాలా అనేది మీరు చూసుకునండి హై బటన్లో చూసుకోండి పిండి ఒక గిన్నెలో వేసుకున్న పాలు పోసి కలపాలా కొద్దిగా పోసి కలుపుకోవాలి పాలు ఇప్పుడు గులాబ్ జామున్ రవ్వలో చేస్తారు పిండిలో చేస్తారు అవి ఏం టేస్ట్ ఉండవు మనం చేసే విధానంలో ఇది చేసుకొని తింటేనే టేస్ట్ ఉంటుంది గులాబ్ జామున్ ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి మూత పెట్టేస్తా నానిన తర్వాత చేసుకుందాం వంటలు స్టవ్ వెలిగించిన గిన్నె పెట్టుండా దీనికి ఒక 2 లీటర్లు నీళ్ళు పోసుకోవాలి దీంట్లో కొద్దిగా పోస్తాను 2 చెంబులు నిండా పోసిన ఈ చక్కెర దీంట్లో వేసేస్తా బాగా చక్కెర నీళ్ళు బాగా ఉడికే వరకు మనం కొంచెం చక్కెర కలుపుతూ ఉండాలి కొంచెం చిక్కగా ఉడికితే చాలు పాకం ఉడుకుతుంది 5 నిమిషాల్లో ఉడికింది ఇది ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకాలి ఒక 10-15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది 15 నిమిషాలు ఇంకా కొద్దిగా చిక్కగా రావాలి అయిపోయింది రెడీ అయింది చూడండి పాకం ఇలాచీ పౌడర్ వేస్తాను పాకం ఉడికింది ఇప్పుడు ఈ వంటలు రెడీ చేసుకొని మనం ఫ్రై చేయాలి నెయ్యిలో చేసుకుందాం ఇది రౌండ్ బాల్ చేసుకున్నాము పిండి తీసుకొని నేను కొంచెం పెద్ద సైజే చేస్తున్నాను ఈ సైజ్ చేస్తున్నా నెయ్యి వేస్తున్నాను
నెయ్యిలోనే చేసుకోవాలి ఇది. నెయ్యి వేడి అయింది, వేస్తున్నాను చూడండి. చిన్న మంట పెట్టి వేయించుకోవాలి ఇది. కొంచెం ఇది కడాయి పెద్దగా ఉంటే మనం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను 12 వేసినా, నేను ఎన్నైనా వేసి వేయించుకోవచ్చు. జాగ్రత్తగా వేయించుకోవాలి. మీడియం పెట్టినా నేను మంట. వేయించి తీసిన. ఇప్పుడు దీంట్లో పాకం వేస్తాను. పాకం వేసి పెట్టిన ఒక 5 నిమిషాలకు మనం తీసుకొని తినొచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత తినాలి. మనం తీసుకొని తినొచ్చు. ఇది గోడంబి వేసుకొని మన ఇష్టం, మనం వేసుకొని తింటే తినొచ్చు, లేకుంటే లేదు.